మాజీ శాసనసభ్యులు శ్రీ ద్రోణంరాజు శ్రీనివాస్ గారి 64వ జయంతి సందర్భంగా వాళ్ళ తనయుడు సోదరుడు ద్రోణంరాజు శ్రీవాత్సవ్ గారి ఆధ్వర్యంలో అలాగే పెద్దలు ద్రోణంరాజు గారి అభిమానులు అలాగే వారి సహచరులు అందరూ కూడా ఈరోజు వారి జయంతి సందర్భంగా కొన్ని సేవా కార్యక్రమాలని ఈరోజు నిర్వహించడం, అందులో భాగంగా శంకర్ ఫౌండేషన్ వారి ద్వారా ఉచిత మెడికల్ ఐ క్యాంప్ని కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. చాలామంది ముఖ్యంగా దక్షిణ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ కూడా ఐ క్యాంపులు నిర్వహించి ఉచితంగా వాళ్ళ క్యాటరాక్ట్ ఆపరేషన్స్ కూడా నిర్వహించేటువంటి దానికి వారు సహకరిస్తూ ఉన్నారు. అలాగే అనేక ఇతర సేవా కార్యక్రమాలు ఈరోజు నిర్వహిస్తూ పెద్దలు ద్రోణంరాజు శ్రీనివాస్ గారు 2 పర్యాయాలు దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులుగా పెద్దలు రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎనలేనటువంటి సేవలు చేసినటువంటి నాయకుడిగా, అలాగే పెద్దలు ద్రోణంరాజు గారి కుటుంబం ఏ రకంగా ఉత్తరాంధ్ర ప్రాంత రాజకీయాల మీద ఒక రకమైనటువంటి చెరగని ముద్ర వేశారో అనేటువంటిది కూడా కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు. తప్పకుండా వారు చేసినటువంటి సేవలు, వారు ఈ ప్రాంతానికి, ఈ ప్రాంత అభివృద్ధికి, ఈ ప్రాంతంలో నాయకుల్ని తయారు చేసేటువంటి దానికి వారు చేసినటువంటి కృషి ఎప్పటికి కూడా ఈ ప్రాంతం గుర్తుపెట్టుకుంటుందన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. చిన్న వయసులో కోవిడ్ సమయంలో వారు మరణించడం అనేటువంటిది పార్టీకి, ప్రాంతానికి కూడా తీరనటువంటి లోటు. తప్పకుండా ఆ భర్తీని సోదరుడు శ్రీవాత్సవ్ ద్వారా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో తనతో కూడా మాట్లాడారు. అనేక రకాలుగా రాజకీయంగా తన పైకి తీసుకురావాలని, రాజకీయ ఒక ప్రముఖ పాత్ర పోషించేటువంటి విధంగా ఈ ప్రాంతంలో తన కుటుంబాన్ని ఏ రకంగా పైకి తీసుకురావాలనేటువంటి దాని మీద కూడా పార్టీ అహర్నిశలో దాని గురించి కృషి చేస్తూ ఉంటుంది. డెఫినెట్గా ద్రోణంరాజు శ్రీనివాస్ గారు అలాగే పెద్దలు ద్రోణంరాజు సత్యనారాయణ గారు వారు చూపించినటువంటి ఆశయాల్ని తప్పకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏ నాయకుడు, ఏ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడన్నా ఆ సిద్ధాంతాలని, ఆశయాలని కోసం పనిచేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారికి వారి ఘనమైనటువంటి ద్రోణంరాజు శ్రీనివాస్ గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. ఈరోజు స్వర్గీయ క్రీస్తు శేషులు ద్రోణంరాజు శ్రీనివాస్ గారి జయంతికి మన జిల్లా అధ్యక్షులు అమర్ గారు, వరదు కళ్యాణి గారు, శ్రీవాత్సవ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. చాలా గొప్ప వ్యక్తి ద్రోణంరాజు శ్రీనివాస్ గారు. ఆ ద్రోణంరాజు గారి ఫ్యామిలీ అంటేనే ఒక పొలిటికల్ యూనివర్సిటీ. ఇక్కడ నుంచి ఎంతోమంది రాజకీయవేత్తలు ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నారు. అటువంటి గొప్ప, ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి గొప్పగా ఈ విశాఖపట్నం అభివృద్ధికి ఎంతో పాటుపడిన వ్యక్తులు. అటువంటి వ్యక్తికి ఈరోజు మేమందరం కలిసి ఘనమైన నివాళులు అర్పించినందుకు గౌరవప్రదంగా భావిస్తూ 64వ జయంతి సందర్భంగా మా విశాఖపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులైన అమర్నాథ్ గారు, మేయర్ గారు, అలాగే తమ్ముడు శ్రీవాత్సవ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఘన నివాళులు అర్పించడం జరిగింది. అలాంటి గొప్ప వ్యక్తి మా లాంటి వాళ్ళందరికీ స్ఫూర్తిదాయకం. అతని ఆశయాలను కొనసాగిస్తామని తెలియజేస్తూ ఉన్నాను. అతని ఆత్మకి శాంతి కలగాలని, అతని లేని లోటుని తమ్ముడు శ్రీవాత్సవ గారిలో పూడ్చుకునేట్టుగా ముందుకు వెళ్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు స్వర్గీయ ద్రోణంరాజు శ్రీనివాస్ గారి 64వ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మా నగర అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ గారికి, అలాగే నగర మేయర్ గారు గొలగాని హరివెంకట కుమారి గారికి, అదేవిధంగా శాసనమండలి సభ్యురాలు వదురు కళ్యాణి గారికి, పేడాడు రమణ్ కుమారి గారికి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన అనేక మంది పెద్దలు, కార్పొరేటర్లు, వార్డు ప్రెసిడెంట్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, అలాగే ద్రోణంరాజు గారి అభిమానులందరికీ కూడా ముందుగా నా ధన్యవాదాలు. ఏదైతే కోవిడ్ వల్ల నాన్నగారు అకాల మరణం చెందారో ఆ విషయాన్ని ఇప్పుడు కూడా అనేక మంది జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే అసలు ఆయనకి పుట్టినరోజులు అనేవి చేసుకోవడం అలాంటివి అలవాట్లేదు. కానీ ఆయన ఏదైతే ఒక సేవా మార్గంతో ముందుకెళ్లారో, ఆయన జన్మదిన సందర్భంగా ప్రతి సంవత్సరం సేవా కార్యక్రమాలు, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, అలాగే ఈరోజు ఏదైతే శంకర్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ వివేకానంద సంస్థ దగ్గర ఐ చెకప్ క్యాంప్ పెట్టి ఎవరైతే వాళ్ళకి ఇబ్బంది ఉందో వాళ్ళకి ఫ్రీగా క్యాటరాక్ట్ ఆపరేషన్స్, అలాగే వాళ్ళ కళ్ళజోడులు పంపిణీ, అదేవిధంగా అన్నదాన కార్యక్రమం, ఇలాగా నాన్నగారి జయంతి సందర్భంగా సేవా కార్యక్రమాలు చేసి ఆయన అలాగే తాతగారు స్వర్గీయ ద్రోణంరాజు సత్యనారాయణ గారు ఏదైతే ఒక
విశాఖ ప్రజలకి సేవ చేయాలనే మంచి భావంతో ముందుకు వచ్చారో ఆ భావాన్ని ముందుకి తీసుకెళ్ళడానికి ఇక్కడున్న పెద్దలందరితో పాటు వారి సహకారంతో నేను ముందుకెళ్తున్నాను. మరొక్కసారి ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరికీ, ముఖ్యంగా మీడియా ప్రతినిధులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.